భద్రాద్రిలో పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల ప్రారంభించి గోదావరి జలాలను ఎత్తి చల్లుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి ఖమ్మం జిల్లాలో సాగివ్వాలన్నది తన కోరికని తెలిపారు. ఇది తనకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. సీతారాం ప్రాజెక్టుకు భూమిని ఇచ్చిన రైతులు అభినందనలు తెలియజేశారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఈ వర్షాకాలంలోనే 1.5 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం పట్టుదలతో ఏకనూరు లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకు సాగునీరు ఇస్తామన్నారు. లంకసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర ఆయకట్టు కాకుండా మధ్యలో చెరువులు అన్నింటిని నింపి సాగునీరు అందిస్తామన్నారు. ఈ ఏడాది గోదావరి నీళ్లు ఖమ్మం జిల్లాలకు అందిస్తామని, తన జీవిత కోరిక గోదావరి జలాలు ఇవ్వడమేనన్నారు. ముఖ్యమంత్రి భద్రాచలం వచ్చినప్పుడు నిధులు మంజూరు చేస్తే 3 పంప్ హౌస్లు పూర్తి చేస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు హామీ ఇచ్చి నెరవేర్చారన్నారు. మొత్తం 6 మోటార్లు ఉన్నాయని 9,000 క్యూసెక్ల నీటిని ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు, సెకండ్ లిఫ్ట్ పుసుగూడెం, మూడవది కమలాపురం నెల రోజుల్లోనే 3 పంప్ హౌస్లు పూర్తి చేసి ట్రయల్ రన్ చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.